సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో మొదటిసారిగా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. సో ఇది అందరికీ ఏజీటీ వారికి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ వారికి, పీజీటీ, టీజీటీ అందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి నేను ఒక చిన్న ప్రయత్నంగా ఈరోజు ఒక వీడియో చేయడానికి అయితే కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. విద్యారంగంలో నూతన పోకడం అని చెప్పేసి న్యూ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి మనకి మరి ఎడ్యుకేషన్ ఎలా డెవలప్మెంట్ చేయాలి, మారుమూల ఉన్నటువంటి ప్రదేశాల్లో విద్యను ఎలా అందించాలి, బాలబాలికలకి సరైనటువంటి విద్యను ఎలా అందించాలి, వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో ఉండి బడి లేనిటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మనం ఎడ్యుకేషన్ ఎలా అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో సాగుతుంది. మరి విద్యారంగంలో నూతన పోకడలు అనేటువంటి అంశాన్ని చూస్తే ఇక్కడ మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీంట్లో స్టాండర్డ్ బిట్లు సింపుల్గా ఇవ్వటం జరుగుతుంది. బిట్స్ మనం ఈజీగా మనం పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనండి. అయితే ఇక్కడ చూడండి న్యూ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. మరి న్యూ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి ఇక్కడ కొన్ని అండర్లైన్ చేశాను, నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించినవి అయితే అండర్లైన్ చేశాను చూడండి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి లైక్ ఇక్కడ మనకి అడమ్ స్మిత్ గురించి చూసుకోవాలి, అదేవిధంగా రాబిన్సన్ డెఫినేషన్ చూసుకోవాలి. ఈ రెండు చూడండి. సో ఇక్కడ ఏంటంటే మానవుని కోరికలు వాటిని తృప్తిపరచుకోవడానికి మానవుడు చేసేటువంటి వివిధ ప్రయత్నాలను గురించి అధ్యయనం తెలిపితే దాన్ని మనం యాక్చువల్గా ఎకనామిక్స్ అని చెప్పొచ్చు. మానవుడి యొక్క కోరికలు కావచ్చు, వాటిని తృప్తి పరుచుకోవడానికి మానవుడు చేసిన వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు, దాన్ని మనం ఎకనామిక్స్ అని చెప్పొచ్చు. మరి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరంటే మనకి అడమ్ స్మిత్. సో ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే అసలు ఇక్కడ ఏమంటున్నారంటే ఇతని డెఫినేషన్ ఏంటంటే ఈ యొక్క ఎకనామిక్స్ గురించి, అంటే ఎకనామిక్స్ని ఎడ్యుకేషన్కి అప్లై చేయటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సంపదను గురించి అధ్యయనం చేయటమే అర్థశాస్త్రం అని డెఫినేషన్ ఇచ్చారు. అలాగే మానవుని కోరికలకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నటువంటి పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం అని చెప్పేసి రాబిన్సన్ నిర్వచించడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి లైక్ ఎకనామిక్స్ సంబంధించినవి. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ యొక్క అడమ్ స్మిత్ అదేవిధంగా రాబిన్సన్ డెఫినేషన్స్ ఇక్కడ విద్యా అర్థశాస్త్రము అంటే మనకి ఎడ్యుకేషనల్ ఎకానమీ అని చెప్తాము. మరి విద్యా అర్థశాస్త్రం అనేది ఈ అర్థశాస్త్రంలో ఆవరించినటువంటి ఒక నూతన బ్రాంచ్. దీనికి ఎడ్యుకేషన్ యాడ్ చేశారు. అంటే మనకి విద్యను ఆర్థిక పరంగా అధ్యయనం చేయటమే మనకి ఈ యొక్క విద్యా అర్థశాస్త్రం అనేది ఇంపార్టెంట్. అంటే విద్యను మనం ఎలా అధ్యయనం చేయాలి? ఆర్థిక పరంగా అధ్యయనం చేయాలి. ఏమీ లేదు దీంట్లో. ఇక్కడ ఏంటంటే అర్థశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులను అదేవిధంగా అర్థశాస్త్రంలో ఉన్నటువంటి సూత్రాలను విద్యా వ్యవస్థకు వర్తింపచేసి విద్యని మనం మెరుగుపరుచుకోవడానికి ఆలోచన మనకి దీని యొక్క ముఖ్య ఉద్దేశం, విద్యా అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. సో విద్యా అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎకనామిక్స్లో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, ఎకనామిక్స్లో ఉన్నటువంటి సూత్రాలను విద్యా వ్యవస్థకు వర్తింపచేసి ఆ విద్యని మనం ఇంకా డెవలప్మెంట్ చేయటమే ఈ విద్యా అర్థశాస్త్రము, ఎడ్యుకేషన్ ఎకానమీ అని చెప్పొచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఓకే. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏమడుగుతారంటే ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి అడిగేది ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్ కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినవి, మరి విద్య కోసం ఏ విధంగా అవి కృషి చేసేటువంటి కోణంలో సాగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ మనకి సర్వశిక్ష అభియాన్ SSA అని చెప్పొచ్చు. మరి ఈ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని, SSA కార్యక్రమాన్ని భారత రాజ్యాంగంలో మనకి 82వ రాజ్యాంగ సవరణ ఉంది, దీంట్లో పెట్టడం జరిగింది. దీనికి అంటే 82వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ SSAని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏం చెప్తుంది SSA అంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, 6 నుంచి 14 6 to 12 సంవత్సరాల వయసు ఉన్న బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యని అందించాలి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం. రెండోది ఏంటంటే చూడండి, రెండోది వచ్చేసి మనకి సార్వత్రిక ఎలిమెంటరీ స్థాయి విద్యను నిర్ణీత కాల వ్యవధిలో అందించడానికి భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అతి ప్రధాన కార్యక్రమం ఇది. అంటే సార్వత్రిక ఎలిమెంటరీ స్థాయి విద్యను నిర్ణీత కాల వ్యవధిలో అందించడానికి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని అనుకున్నటువంటి టైంలో అందించడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ యొక్క ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే మనకి SSA. మరి ఇది దేశంలో అప్పటికి
667 జిల్లాలో 2001-2 సంవత్సరం అమల్లో ఉందన్నమాట. అంటే ఈ ఎస్ఎస్సి అనేది 2001-2 సంవత్సరం నుంచి అమల్లో ఉంది. అప్పుడు స్టార్టింగ్లో ఎన్ని జిల్లాలు అంటే మనకి 667 జిల్లాలో అమల్లో ఉండేది ఈ సర్వశిక్ష అభియాన్. మరి ఇది ఏం చేస్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు సర్వశిక్ష అభియాన్ కాబట్టి ఒకసారి చదువుతాను చూడండి, మీకు అర్థమవుతుంది. సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 82వ సవరణలో నిర్దేశించిన విధంగా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల అందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి, అదేవిధంగా సార్వత్రిక ఎలిమెంటరీ స్థాయి విద్యను నిర్ణీత కాల వ్యవధిలో అందించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అతి ప్రధాన కార్యక్రమం ఏంటంటే మనకి ఈ సర్వశిక్ష అభియాన్. మరి ఎప్పటి నుంచి అమల్లో ఉందంటే ఇది 2001-2002 నుంచి అమల్లో ఉంది. సుమారు అప్పుడు 667 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, సర్వశిక్ష అభియాన్. ఓకేనండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ సర్వశిక్ష అభియాన్ లక్ష్యాలు ఏంటి? సో లక్ష్యాలు ఏం చెప్తుందంటే చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్గా బిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే మనకి సర్వశిక్షణ అభియాన్ యొక్క లక్ష్యాలు ఏంటంటే మనకి ఒకసారి చూడండి. అయితే మనకి 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, 6 నుండి 14 సంవత్సరాల వయసు బాలబాలందరికీ పాఠశాలను అందుబాటులో ఉంచడం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు బాలబాలికలందరికీ కూడా, బాలందరికీ ఇక్కడ బాలందరూ అంటే మాక్సిమం 2 వస్తారు కాబట్టి అందరికీ ముందు స్కూల్ని అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మనకి స్కూల్లో చేర్పించాలి. ఓకే, పాఠశాల ఎవరైతే చేరతారో ప్రతి పిల్లవాడు 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే విధంగా తోడ్పాటు అందించాలి. సో క్వాలిటేటివ్ గుణాత్మక విద్యను అందించాలి. ఓకే, అదేవిధంగా మనకి ఒక్క నిమిషం అండి, తర్వాత మనకి ఏమవుతుందంటే తర్వాత మనకి ఎలిమెంటరీ విద్యలో ప్రాథమిక సాంఘిక జెండర్కు సంబంధించిన అసమానతను రూపుమాపటం, ఇవన్నీ కూడా లక్ష్యాలు. సో లక్ష్యాలు ఏంటంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలలందరికీ కూడా పాఠశాల అందుబాటులో ఉంచాలి. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఒక్క నిమిషం, ఓకే, ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే పాఠశాలని అందుబాటులో ఉంచడం ఒక కీ పాయింట్ ఉంది. తర్వాత ఆ పాఠశాల పిల్లలందరినీ చేర్పించాలి. ఆ పిల్లవాడు చేరితే 8 సంవత్సరాలు అదే స్కూల్లో విద్యను కంప్లీట్ చేయాలి విధంగా సర్వశిక్ష అభియాన్ యొక్క లక్ష్యాలు. ఓకే, తర్వాత ఏం చెప్తుందంటే మనకి ఈ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం మనకి మొత్తానికి 19 అంశాలు అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క టాపిక్ అనేది ఒక్కొక్క లక్ష్యంతో కొనసాగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి 19 అంశాల్లో కొన్ని అంశాలు చెప్తాను. పాఠశాలలోని ఇక్కడ చూడండి, పాఠశాలలోని ఆవాస ప్రాంతాల్లో స్కూల్ ఎక్కడైతే స్కూల్స్ లేవో అక్కడ స్కూల్ ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే స్కూల్ స్థాపించామో ఆ యొక్క క్లాసెస్ తరగతుల స్థాయిని పెంచాలి. అంటే 5th క్లాస్ వరకు జాయిన్ చేసుకోవాలి అనుకోండి, నెక్స్ట్ 6th క్లాస్ అక్కడ జాయిన్ చేసుకోవాలి. అలాగా తరగతుల స్థాయిని పెంచాలి. అదేవిధంగా యాజ్ యూజువల్గా మనకి టీచర్స్ని మనం నియమించడం అనేది కామన్ గా అనమాట. ఈ మెయిన్ గా ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి ఇవి అంశాలు అనమాట. ఓకే, తర్వాత మనకి ఇంకేం చెప్తుంది, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఉంది, జీవన నైపుణ్యాలతో కూడిన గుణాత్మక ఎలిమెంటరీ విద్యను అందించడానికి సర్వశిక్ష అభియాన్ అనేది కృషి చేస్తుంది. ఇంకా మనకి దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే మనకి ఉపాధ్యాయులు లేరు కాబట్టి ఉపాధ్యాయులు అందించటము, అదేవిధంగా ఉపాధ్యాయులకి ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటము, అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేయడానికి కొన్ని అమౌంట్ ని ఇస్తుంది. ఆ అమౌంట్ ని క్లస్టర్, బ్లాకు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పాఠశాల అన్నిటికీ వర్తించే విధంగా టాయిలెట్స్, పాఠశాల అదనపు తరగతులు ఇవన్నీ కూడా ఉంటాయి. మెయిన్ యొక్క లక్ష్యాలు ఏంటంటే ఇవి చూసుకోండి. సర్వశిక్ష అభియాన్ యొక్క లక్ష్యాలు ఏంటంటే 1st, 2nd, 3rd, 4th, 5th ఈ 3 చూసుకోవాలి. 5 మళ్ళీ ఒకసారి చెప్తాను. 6 నుండి 14 సంవత్సరాల వయసులో బాలందరికీ కూడా పాఠశాలని అందుబాటులో ఉంచడము. 6 నుండి 14 సంవత్సరాల వయసులో పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడము. అలా చేరినటువంటి ప్రతి పిల్లవాడు 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యను అక్కడ పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా గుణాత్మక విద్యను అందించాలి. తర్వాత మనకి ఈ ఎలిమెంటరీ విద్యలో ఉన్నటువంటి కొన్ని అసమానతల్ని రూపుమాపాలి. ప్రాంతీయ, సామాజిక, జెండర్ పరంగా అసమానతలు ఉంటాయి కదా, వాటిని మనం రూపుమాపాలి. సో ఇది దేని గురించి అంటే మనకి సర్వశిక్ష అభియాన్ గురించి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే నాకు తెలిసి ఈ సర్వశిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమం దేనికి ఉద్దేశించింది,
ఈ సర్వశిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమము భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణని అడగొచ్చు, మరి ఎప్పటి నుంచి అమలులో ఉంది, దేనికోసం, ఎందుకు ప్రవేశపెట్టిందంటే రెండు పాయింట్లు. ఇక్కడ చూడండి, ఈ ఎస్ఎస్ఏ ప్రధాన పాయింట్ ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసుకున్న బాలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి, అదేవిధంగా ఎలిమెంటరీ స్థాయి విద్యను నిర్ణీత కాల వ్యవధిలో అందించాలన్నమాట. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నేను చదువుకున్నటువంటి రోజుల్లో బుక్ ఇది. నేను ఇలాగే చదువుకున్న జరిగినప్పుడు పీజీటీ అయినప్పటికీ కూడా తెలుగు మీడియం రాశాను, తెలుగు మీడియం చదివి ఇంగ్లీష్ మీడియం రాశాను, ప్రాబ్లం లేదు, మనకు అర్థమవుతాయి. ఓకే, తర్వాత మనకి మాది గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్. అంటే ప్రస్తుతానికి మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి విడిపోయాయన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఏపీఆర్ఎస్ గా విడిపోయి ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి గురుకుల పాఠశాలలు మరి ఎప్పుడు అంటే మనకి ఎందుకు అంటే కొంచెం మిస్టేక్ పడింది చూడండి. ఎందుకు ప్రవేశపెట్టారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకి, అదేవిధంగా ప్రతిభావంతులైనటువంటి గ్రామీణ పిల్లలు, మన విలేజ్ లో చాలా బ్రిలియంట్స్ పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసము, అదేవిధంగా పేదవాళ్ళ కోసము. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేద ప్రతిభావంతులైనటువంటి గ్రామీణ పిల్లలకు సాంఘిక ఆర్థిక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1972 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నివాస విద్యా సంస్థల సొసైటీ అంటే రెసిడెన్షియల్, ఓకే, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీని 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి అప్పుడు మనకి కలిసి ఉన్నాం కాబట్టి ఫస్ట్ మనకి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడంటే అప్పుడు కలిసిపోయినప్పుడు తెలంగాణ ప్రాంతాల వాసు కోసము నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సర్వేల గ్రామంలో ఫస్ట్ ఆ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది 1971-72. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మా స్కూల్ గుంటూరు జిల్లాలోని తాడికొండలో ఉంది. తాడికొండలో అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కొడినహల్లి ఉంది. ఆ కొడిగనహల్లిలోను అదేవిధంగా తాడికొండలో ఈ రెండు స్కూల్స్ అనేవి చాలా పూర్వ స్కూల్స్ అనమాట మావి. ఓకే, వాటిని ఆ ప్రాంతాల వాసు కోసం స్థాపించడం జరిగింది. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ తర్వాత మనకి ఇంటర్ స్థాయికి వాళ్ళు కొంచెం విస్తరించారు. అలాగా విస్తరించే క్రమంలో మా కాలేజ్ ఉంది 1975లో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో భాగంగా మనకి నాగార్జున సాగర్లో ఆ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డేటా కొంచెం తప్పు. అంటే ఆంధ్రప్రదేశ్లో 12 జూనియర్ కాలేజీలు, 150 సెకండరీ పాఠశాలలు ఇవన్నీ అప్పుడు మిక్సడ్ అయి ఉన్నాయి అనమాట. అంటే మిక్సడ్ గా ఉన్నటువంటి డేటా ఇది మనకి 12 జూనియర్ కాలేజీలు, 150 సెకండరీ స్కూల్స్ అనేవి పాతది. ఓకేనా? ఓకే, తర్వాత చూడండి, మరి ఈ పాఠశాలకు ప్రత్యేకతలు ఏంటి ఇక్కడ అడగొచ్చు బిట్టు. సో సుమారు ప్రతి క్లాస్ కి ఒక 36 to 40, ఇప్పుడైతే 40 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్ కి అవకాశం ఇచ్చారు మా స్కూల్స్ కి. మరి 36 అయితే దీని ప్రకారం ప్రతి తరగతిలో విద్యార్థుల సంఖ్య 36 ఉండాలి, 2 సెక్షన్లు ఉండాలి. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20. ఈ బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 1:20 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20 అనమాట. తర్వాత అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకంటే ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళకి మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది, మిగతా వాళ్ళ మీద అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి స్లో లెర్నర్స్, లో అచీవ్మెంట్స్. సో మనకి లో అచీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం తొందరగా వాళ్ళు చదువుకోవడానికి మనం అవకాశం కల్పిస్తాము, వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటాము. అదేవిధంగా మంచి రెగ్యులర్ టీచర్స్ అందరూ కూడా మంచి క్వాలిఫైతో ఉంటారు. మాతృభాషలో బోధన జరుగుతుంది. ప్రజెంట్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో సాగుతుంది ప్రస్తుతానికి అయితే. ఇంకో అచీవ్మెంట్ అంటే మనకి లాంగ్వేజ్ లో హిందీ, తెలుగుతో పాటు సంస్కృత భాషను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. మోరల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తాము, స్వీయ డిసిప్లిన్ అయితే ఉంటుంది. తర్వాత ఎక్కువ మాకు పాఠ్యేతర కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు హ్యాపీగా ఉంటారు అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే ఇది రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి అంశం. ఇది కూడా మనకి ఎడ్యుకేషన్ లో న్యూ ట్రెండ్స్, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ లో న్యూ ట్రెండ్స్ అని పడతాయి అనమాట. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. తర్వాత మనకి NPEGEL. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన జాతీయ కార్యక్రమం ఇది. ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. సో ఎందుకంటే బడి వెళ్ళే వయసులో ఉండి బడి నమోదు కారు, అంటే స్కూల్కి వెళ్ళే వయసు ఉంటుంది కానీ స్కూల్కి వెళ్ళరు, వాళ్ళ కోసము, బడి బయట ఉన్నటువంటి బాలికల కోసం, ఇదంతా బాలికల కోసం ఏర్పరిచినటువంటి ప్రత్యేక కార్యక్రమం ఇది. కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ బాలికల గురించి మాట్లాడుకోవాలి.
బడికి వెళ్ళే వయసులో ఉండి బడిలో నమోదు కాని బడి బయట బాలికలు, అంటే బడికి వెళ్ళే వయసులో ఉంటారు, బడిలో నమోదు కారు, బడి బయట ఉన్నటువంటి బాలికలు విద్యలో వెనుకబడిన ఆవాస ప్రాంతాల్లో లింగ వివక్షతను రూపమవ్వటానికి, అంటే విద్యలో వెనుకబడిన కొన్ని ఆవాస ప్రాంతాలు ఉంటాయి, అక్కడ లింగ వివక్షతను ఎక్కువగా ఉంటుంది, వాటిని రూపుమాపటానికి ఇక్కడ బాలికల సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనకి, బాలికల సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనకి ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. దాని పేరే NPEGEL, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చదువుతాం చూడండి. బడికి వెళ్ళే వయసులో ఉండి బడిలో నమోదు కాని బడి బయట బాలికలు కావచ్చు, బడికి వెళ్ళే వయసు ఉంటుంది, బడిలో నమోదు కారు, తర్వాత బడి బయట ఉన్నటువంటి బాలికలు, అదేవిధంగా విద్యలో వెనుకబడిన ఆవాస ప్రాంతాల్లో లింగ వివక్షతను రూపుమాపటానికి ఈ బాలికల సార్వత్రిక ప్రాథమిక విద్యా సాధనకు ఈ NPEGEL అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ రూపొందించడం జరిగింది. అయితే యాక్చువల్గా జాతీయ స్థాయిలో సర్వశిక్ష అభియాన్ ఉంటుంది, దాంట్లో భాగంగానే ఈ ప్రోగ్రాం ఉంటుందన్నమాట. ఒక గుర్తుపెట్టుకోండి. అయితే జాతీయ స్థాయిలో సర్వశిక్ష అభియాన్ పథకంలో భాగంగా బాలికల గురించి ఎలిమెంటరీ స్థాయి వరకు విద్యా అవకాశాల కోసము అదనపు సహకారం అందించడం గాను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టడం జరిగిందంటే ఆల్రెడీ జాతీయ స్థాయిలో SSA ఉంది. ఈ సర్వశిక్ష అభియాన్ పథకంలో భాగంగా బాలికల గురించి ఎలిమెంటరీ స్థాయి వరకు విద్యా అవకాశాల కోసం, అంటే ఎలిమెంటరీ స్థాయిలో ఉన్నటువంటి ఈ బాలికలకి ఇంకా అదనపు సహకారాన్ని అందించడానికి ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మరి ఈ కార్యక్రమము ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏ ప్రాంతం నిర్వహిస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ కీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్త వినండి. ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు, స్త్రీల అక్షరాస్యత శాతం జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువ. అంటే ఈ NPEGEL ఎక్కడ ఉండాలి, స్త్రీల యొక్క అక్షరాస్యత శాతము జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, అదేవిధంగా లింగ వ్యత్యాసము జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, అంటే లింగ వ్యత్యాసం అనేది జాతీయ సగటు కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, అదేవిధంగా స్త్రీల అక్షరాస్యత శాతం అనేది జాతీయ అక్షరాస్యత శాతం కంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ NPEGEL అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మరి ఈ పథకం యొక్క లక్ష్యాలు అనేవి చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, సింపుల్ గా ఇచ్చేస్తాడు క్వశ్చన్, చాలా జాగ్రత్త వినండి. సో NPEGEL యొక్క పథకం యొక్క లక్ష్యాలు ఏంటంటే ఎందుకంటే ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, 6 నుంచి 14 సంవత్సరాల వయసు బాలికల నమోదు పెంచి, అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికల యొక్క నమోదు పెంచటము, ఆ నమోదుని అలాగే ఉంచేయటము. అంటే ఒక 100 మందిని జాయిన్ చేసుకున్నాం అనుకోండి, ఆ 100 మంది తగ్గకూడదు, మనకి ఆ 100 నిలకడ సాధించడానికి పాఠశాల అందుబాటులో ఉంచి వాటిలో సౌకర్యాన్ని పెంపొందింపచేయడం అనేది ఒక లక్ష్యము. రెండో లక్ష్యం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో బాలికల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యేలాగా మనం ఈ పథకాన్ని యొక్క లక్ష్యం అనమాట. వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కావాలి. తర్వాత మనకి బాలికల స్వశక్తి సాధికారత సాధించడానికి గాను గుణాత్మక విద్యా అవకాశాలని కల్పించడము. ఓకే, తర్వాత అదేవిధంగా మనకి బాలికల యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసము వృత్తి కోర్సులను పాఠ్యత కార్యక్రమం నిర్వహించడం, ఇవన్నీ కూడా మనకి సాధారణంగా ఈ NPEGEL లో ఉన్నటువంటి పథకం యొక్క లక్ష్యాలు. సో ఇంకేమంటున్నారంటే ఇక్కడ చూడండి, పైన సూచించినటువంటి NPEGEL లక్ష్యం సాధించడానికి మరి జాతీయ స్థాయిలో ఉంది కాబట్టి మరి రాష్ట్ర స్థాయిలో ఉండాలి కదా, దీనికి సాధించాలంటే చూడండి పైన సూచించినటువంటి ఈ యొక్క లక్ష్యాలను సాధించడానికి రాష్ట్ర స్థాయిలో సర్వశిక్ష అభియాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మండలంలో మండల్ క్లస్టర్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జాతీయ స్థాయిలో ఈ NPEGEL లక్ష్యం సాధించడానికి మన స్టేట్లో ఏమైందంటే మనకి ఈ మన స్టేట్లో ఉన్నటువంటి సర్వశిక్ష అభియాన్ ఏం చేసింది, ఏపీలో ఉన్నటువంటి ప్రతి మండలంలో మండల క్లస్టర్ స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి క్లస్టర్ అంటే ఇక్కడ ఒక ప్రతి క్లస్టర్ ఎవరు ఉంటారు, కోఆర్డినేషన్ కమిటీ, తర్వాత క్లస్టర్ కోఆర్డినేటర్, ఈ అందరూ కూడా ఉంటారనమాట. అంటే క్లస్టర్ ఏర్పాటులో ఇక్కడ ఈ క్లస్టర్ ఎలా ఏర్పాటు చేస్తారంటే, ఈ క్లస్టర్ పాఠశాలను ఎలా ఏర్పాటు చేస్తారంటే క్లస్టర్ ఏర్పాటులో ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి, మహిళా అక్షరాస్యత శాతం తక్కువగా ఉండి
ఎక్కడైతే మహిళల యొక్క అక్షరాస్యత శాతం తక్కువగా ఉందో, సో ఈ క్లస్టర్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే ఎక్కడైతే మహిళా అక్షరాస్యత శాతం తక్కువగా ఉందో అక్కడ బడి బయట ఉన్నటువంటి బాలికల సంఖ్య ఎక్కువగా ఉంటాయి కొన్ని ఏరియాలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆవాస ప్రాంతాల్లో. అక్కడ ఈ క్లస్టర్ పాఠశాల ఏర్పాటు చేయటము, మరి ఆ ప్రాంతాలని ఒక క్లస్టర్గా ఎంచుకుంటారు. ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యత తక్కువగా ఉండి బడి బయట బాలికల సంఖ్య ఎక్కువగా ఉంటారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆవాస ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ఆవాస ప్రాంతాన్ని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తారు. ఓకే, మరి ఇది ఏం చేస్తుంది? మరి ఈ ఎన్పిజిఎల్ ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎప్పుడైతే జాయిన్ అయినటువంటి బాలబాలికల యొక్క సంఖ్యను నిలుపుకోవాలి. అంటే నమోదు అయినటువంటి పిల్లలు ప్రతినిత్యం బడికి హాజరయ్యేలా కృషి చేయాలి. అదేవిధంగా బాలికల యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. ఇవన్నీ కూడా మామూలుగా ఉన్నటువంటి కార్యక్రమాలే. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమడుగుతారంటే మరి ఎన్పిజిఎల్ యొక్క డెఫినేషన్ ఏంటి, మరి ఎన్పిజిఎల్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు, మరి ఏ ప్రాంతాలని దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది, ఎక్కడ ఏర్పాటు చేస్తారు, దీని యొక్క లక్ష్యాలు ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ చూసాము. రెండోది ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎన్పిజిఎల్ ఇంకేం చేస్తారంటే శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి పర్యవేక్షించడానికి మనకి జిల్లా స్థాయిలో GCDO ఉంటారనమాట, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని, కమ్యూనిటీ మొబిలైజేషన్, మానిటరింగ్ ఇవన్నీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సో ఇది మనం ఈ వీడియోలో ఏం చూసామంటే ఒకసారి రివైజ్ చేస్తాం చూడండి. విద్యారంగంలో ఉన్నటువంటి నూతన ప్రోగ్రాంలో మనం ఈ విద్యలో ఉన్నటువంటి అంటే విద్యని డెవలప్మెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ విద్యను డెవలప్మెంట్ చేయడానికి మనకున్నటువంటి మొదటి న్యూ ట్రెండ్ ఏంటంటే మనకి సర్వశిక్ష అభియాన్ ఒకటి. ఓకే, సర్వశిక్ష అభియాన్ కాన్సెప్ట్ చూసాము, అదేవిధంగా ఇక్కడ లక్ష్యాలు చూడటం జరిగింది. మరి దీని యొక్క అంశాలు ఇక్కడ చూసాము. రెండోది వచ్చేసి మనకి గురుకుల పాఠశాలలు మరి ఎప్పుడు స్థాపించారు, మరి ఎలా స్థాపించారు, ఎక్కడ మొదటగా స్థాపించారు, మరి ఈ పాఠశాల యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూసాము. తర్వాత మూడో అంశం ఏంటంటే ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం ఏర్పాటు చేసినటువంటి జాతీయ కార్యక్రమము NPEGEL అనేది ఇక్కడ చూడటం జరిగింది. దీని యొక్క పథకం యొక్క లక్ష్యాలు చూసాము, మరి క్లస్టర్ని ఎలా ఏర్పాటు చేస్తారో చూసాము. సో తర్వాత మనకి రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ RMSA. ఓకే, మరి RMSA అనేటువంటి పథకం అనేది యాక్చువల్గా మన రాష్ట్రంలో అంటే అప్పుడు తెలంగాణ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి 2009-10 నుండి 2019-20 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కొనసాగుతూ ఉంది. అంటే మ్యాక్సిమం అయిపోయినట్టు ఈ ప్రోగ్రాము రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. మరి RMSA అని చెప్తాము. మరి దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే సింపుల్గా చెప్తాను. 5 కిలోమీటర్ పరిధిలో సెకండరీ స్కూల్ని ఏర్పాటు చేయటము. ఓకేనా, తర్వాత 2020 వరకు ఎంతమంది జాయిన్ అయ్యారో వాళ్ళందరి హాజరుని అలాగే నిలుపుకోవటము. ప్రతి సెకండరీ పాఠశాలకు బోధనేతర సిబ్బంది, భౌతిక సదుపాయాలు కల్పించడము, ఇది అంతా కామనే. లింగ వివక్షత, సామాజిక ఆర్థిక కారణాలు, అంగవైకల్యం మరి ఇతర కారణాల వల్ల మన విద్యార్థికి ఎడ్యుకేషన్ సెకండరీ విద్యకు దూరం చూడకూడదు అనమాట. అంటే లింగ వివక్ష చూపించకూడదు, తర్వాత సామాజిక ఆర్థిక కారణాలు చెప్పేసి మనం స్కూల్కి దూరం చేయకూడదు. ఆ విధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి వాళ్ళకి మనం యాక్చువల్గా దివ్యాంగులు అని చెప్పేసి మనం వాళ్ళని దూరం చేయకూడదు అని చెప్పేసి దీని యొక్క లక్ష్యాలు. సో దీని యొక్క లక్ష్యాలు మళ్ళీ చూద్దాం చూడండి. 5 కిలోమీటర్ పరిధిలో సెకండరీ స్కూల్ని ఏర్పాటు చేయటము. ఈ రెండో పాయింట్ అనేది మనకి అంత అవసరం లేదు. మూడో పాయింట్ చూడండి, 2020 వరకు 100% నిలుపుదల సాధించడము. ప్రతి సెకండరీ పాఠశాలకు బోధన అంటే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయటము. అదేవిధంగా వీళ్ళకు లింగ వివక్షత ఉన్నారు, వీళ్ళ అమ్మాయిలు వీళ్ళ అబ్బాయిలు అని చెప్పేసి, తర్వాత సామాజిక ఆర్థిక కారణాలు, మీరు లేనోళ్ళు ఉన్నోళ్ళను, అదేవిధంగా మీరు దివ్యాంగులు అని చెప్పేసి, ఇలాగా ఈ కారణంగా వాళ్ళని మన స్కూల్ దూరం చేయకూడదు. ఇవి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. సో RMS కింద చేపట్టే ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మరి RMSA కింద చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే యాక్చువల్గా అడిషనల్ క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయటము, ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా బయాలజీ, మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేయటము, తర్వాత నూతనంగా నిర్మించినటువంటి ప్రయోగశాలకు ప్రయోగ సామాగ్రి అందించడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రాబ్లం లేదనమాట. సో ఇది RMSA గురించి. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు కేవలం గర్ల్స్ కోసం ఏర్పాటు చేయబడింది. చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి ఎడ్యుకేషన్ దీంట్లో. సెంట్రల్ గవర్నమెంట్ ఇది మొత్తం కూడా PGT TGTలు స్టేట్ కంటే మనకి స్కిల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ. ఓకే, వాళ్ళ యొక్క శాలరీ స్కిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. స్కూల్స్ అవి చాలా బాగుంటాయి ఇవి.
ఓకే, మన రెసిడెన్షియల్ స్కూల్స్ కంటే. ఇక్కడ చూడండి, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు. సో ఇక్కడ ఎవరి కోసం అంటే చెబుతాను చూడండి, ప్రాథమిక స్థాయిలో బడి మానేసిన బాలికల కొరకు. గుర్తుపెట్టుకోవాలి, ప్రాథమిక స్థాయిలో బడి మానేసినటువంటి బాలికల కొరకు. అదేవిధంగా ఇప్పటి వరకు బడిలో చేరినటువంటి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీ ఇతర మైనారిటీ తరగతులు చెందినటువంటి బాలికలను అందుబాటులో ఆ బాలికలకి గుణాత్మక విద్యను అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆవాస పాఠశాలలు మనకి కస్తూరిబా గాంధీ విద్యాలయాలు. సో ప్రాథమిక స్థాయిలో బడి మానేసిన బాలికల కొరకు ఒక కారణము. ఇప్పటి వరకు బడిలో చేరినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇతర మైనారిటీ తరగతులకు బాలికలు అందుబాటులో, అంటే ఇతర మైనారిటీ తరగతులకు చెందినటువంటి బాలికలకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ గర్ల్స్కి వాళ్ళకి మంచి గుణాత్మక విద్యను క్వాంటిటేటివ్ కాదు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి విద్యాలయాలే మనకి కేజీబీవీఎస్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు. సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది ఈ యొక్క స్కూల్స్ లో ఏంటంటే మనకి జనరల్ గా పాఠశాలలో నమోదు, అదేవిధంగా నిలకడలో బాలికల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం తగ్గించడానికి, బడి బయట బాలికలను వారి వయసుకు తగిన తరగతులు సిద్ధం చేయటము, బాలికల చదువులో కొనసాగించిన మెరుగైన సౌకర్యం కల్పించడం కోసమే ఈ కేజీ బీవీఎస్ ఎంపిక చేసిన విద్యాపరంగా వెనుకబడిన బ్లాక్ లో నెలకొంది. అంటే ఎక్కడైతే విద్యాపరంగా వెనుకబడినటువంటి బ్లాక్లు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి, ఆ ప్రాంతాల్లో ఈ కేజీబీవీని స్థాపించడం జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే మరి దీని యొక్క లక్ష్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. లక్ష్యాలు చూస్తే మనకి ఫస్ట్ ఏమంటున్నాడు, బాలికలకు మంచి హాస్టల్ వసతితో పాటు వారికి అవసరమైనటువంటి వస్తు సామాగ్రి తగిన సౌకర్యాలు మనం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా నమోదు అంటే బాలికల నమోదు, ఆ నమోదు అలాగే ఉండటానికి, అదేవిధంగా గుణాత్మక విద్య అంటే నమోదు, నిలకడ, గుణాత్మక విద్యలో బాలబాలికల మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ని పూరించడానికి, అదేవిధంగా ఎందుకంటే ఇంకా మనకి అననుకూల వర్గాలకు చెందినటువంటి బాలికలకు అందుబాటులోకి గుణాత్మక విద్యను తీసుకురావటం. అంటే అననుకూల వర్గాలు చెందిన బాలికలు అంటే ఎస్సీ ఎస్టీ ఈ యొక్క బాలికలు ఉంటారు కదా, ఈ బాలికలు వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకురావటం అనేది. అదేవిధంగా మనకి ప్రాథమిక ఉన్నత పాఠ స్థాయిలో కొంతమంది గర్ల్స్ మానేస్తుంటారు మధ్యలో, ఆ మానివేయటం డ్రాప్ అవుట్స్ మనం అరికట్టడము, అదేవిధంగా బాలికల ఉన్నత విద్య కొనసాగించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇక్కడ విషయం చూస్తే మరి ఈ కస్తూరిబా స్కూల్స్ ని మరి ఎక్కడ ఏర్పాటు చేస్తారు, మరి ఏ ఏరియాలో, మన ఏరియాలో బాగున్నటువంటి ఏరియాలో ఎస్టాబ్లిష్ చేయరు కదా, మరి ఎక్కడ చేస్తారంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, మహిళల యొక్క అక్షరాస్యత శాతము జాతీయ స్థాయి కంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఓకే, మహిళ అక్షరాస్యత శాతము జాతీయ స్థాయి కంటే తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, అదేవిధంగా స్త్రీ పురుష అక్షరాస్యత మధ్య, అంటే నాకు కొంచెం తెలుగు ఇబ్బందిగా ఉంటుంది చూడండి, స్త్రీ పురుష అక్షరాస్యత మధ్య వ్యత్యాసం అనేది జాతీయ స్థాయి కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో, అంటే స్త్రీ పురుష మధ్య అక్షరాస్యత మధ్య వ్యత్యాసం అనేది జాతీయ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బడి మానేసినటువంటి బాలికలు సంఖ్య ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది అని గుర్తించి దానికి ఏం పేరు పెడతారు, విద్యాపరంగా వెనుకబడిన బ్లాక్ గా పెట్టి అక్కడ ఈ స్కూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే మరి ఈ స్కూల్లో 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న బాలికలు ఈ పాఠశాలలో జాయిన్ అవడానికి అర్హులు అనమాట. ఇక్కడ మనకి పిల్లలకి ఏమి ఇస్తాము, వాళ్ళ మెయింటెనెన్స్ కోసం మనకి నిర్వహణ ఖర్చు కింద ప్రతి బాలికి 750 రూపాయలు ఇప్పుడు పెరిగింది, అంటే డైట్ ఛార్జెస్ టైప్ అనమాట. పాకెట్ మనీ కూడా ఇప్పుడు పెరిగింది. ఓకే, ఇవన్నీ కూడా బుక్స్ ఇవన్నీ కూడా కామనే కదా, ప్రతి బాలకు ఉచిత పాఠ్య నోట్ బుక్స్, యూనిఫామ్, ట్రంక్ పెట్లు, ఇప్పుడు జగన్ విద్యా కానుకలు ఇవన్నీ తెలుసు కదా మీకు, ప్రాబ్లం లేదు, ఇవి అందించాలన్నమాట. సో ఇది జస్ట్ నేను ఈరోజు ఈ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా అడిగారు చాలా మంది అని చెప్పేసి జస్ట్ కొంచెం టైం ఉంటే మైండ్ రిలీఫ్ కోసము నేను ఎప్పుడు బయాలజీ కాకుండా ఇది ఎంచుకోవడం జరిగింది. ఇది నా బుక్ అన్నమాట, నా అకాడమీ బుక్ అన్నది. ఇది నేను దీంట్లో చదివాను, దీంట్లో చదివి ఇంగ్లీష్ మీడియంలోనే బిట్లు పెట్టడం జరిగింది. కాబట్టి మీడియం అనేది మనకి అసలు అడ్డే రాదు. కాబట్టి దీంట్లో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము, సింపుల్ గా చెప్పాలంటే మనకి ఫస్ట్ది సర్వశిక్ష అభియాన్ గురించి నేర్చుకున్నాము, రెండోది గురుకుల పాఠశాలలు, తర్వాత మనకి ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం ఏర్పాటు చేసినటువంటి
జాతీయ కార్యక్రమము, అదేవిధంగా మనకున్నటువంటి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియానం, అదేవిధంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఇవి మనం నేర్చుకున్నాము. అదేవిధంగా మిగతా సక్సెస్ స్కూల్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.